మళ్ళీ జగన్ అన్ననే గెలిపించుకుందామనేటువంటి ఒక పవర్ఫుల్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ తర్వాత ఒక జోష్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో ఉంది. చాలా మంది కార్యకర్తలు అభిమానులు నాతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు మీటింగ్ తర్వాత ఎటువంటి జోష్ అని చెప్పండి. మాది పులివెందుల మండలం అచ్చివిల్లి గ్రామము. మాకు జగనే సీఎం కావాలి. ఎందుకు అంత పులివెందుల నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు? మీ సీఎం మీ దగ్గరికి వస్తున్నాడు గారు? లేదండి, మేము కావాలనే అభిమానంతో వచ్చామండి. జగనన్న చెప్పిందే చేస్తాడు. మరొకసారి 2024 జగనన్న పెద్ద మెజారిటీతో 175కి 75 గెలవబోతున్నాడని ఈ సభ దద్దరిల్లుతూ జగనన్న ప్రసంగం ఈ సభ దద్దరిల్లుతూ మళ్ళీ 175 గెలవబోతున్నాడని ఈ స్పీచ్తో అర్థమైపోయింది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగనన్ననే గెలిపించుకుందామనేటువంటి మాట మీరు ఊరికి వెళ్ళి చెప్పమన్నారు. చెప్తారా? ఎట్లా అనిపిస్తుంది? మాది వినకొండ మండలం. మాకు బల్లా బెమ్మనాయుడు గారు ఎమ్మెల్యే గారు. ఇక్కడ మామూలుగా లేదు. ఇక్కడ చూడాల్సింది ఇంకా చాలా జనం మంది, సగం మంది అక్కడ ఆగిపోయారు. వచ్చింది ఎక్కడ 15 లక్షల మంది అయితే 15 లక్షల మంది ఇంకా వెనకనే ఉన్నారు. ఆ టాపిక్లో మేధమెట్లతో చాలా మంది ఉన్నారు. అసలు చూడాల్సిన జనం అంటే ఇదే సభ, ఇదే కథ. మళ్ళీ నెక్స్ట్ సీఎం జగనే కావాలని మేము మరీ ప్రార్థించి కోరుకుంటున్నాం. చాలా మంది కోరుకుంటున్నారు. చెప్పండి, ఈ రోజు ఒక స్పీచ్ తర్వాత అంటే ఏ విధంగా సంక్షేమ పథకాలు చేశారు చెప్పారు, మళ్ళీ జగన్ అనేది తెచ్చుకుందాం అనేటువంటి ఒక మాట చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మాది తిరుపతి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. కేవలం ప్రజల్ని అప్పులు, సరైన పాలన లేదు, అప్పులు చేసి బ్రతికిస్తున్నాడు అనే వ్యూహంలో మాత్రమే ప్రజలను ఉంచారు. కానీ ఇంకా ఈ 3 పార్టీలను గడిపి కూడా జగన్మోహన్ రెడ్డి ముంచేస్తాడు, పక్కా ముంచేస్తాడు. వైనాట్ 175 అనేది ఖచ్చితంగా రుజువు చేస్తాడు. అలాగే చరిత్రలో తను ఉంటా అని చెప్పాడు. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా ఉన్న ఒక్క కొడుకే సరే అతన్ని బ్రతికొండంగా భౌతికంగా దూరమైనా కూడా సమర్థవంతుని చేసి గెలిపించుకున్నారు. మా ఓటు, మా మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఈరోజు స్పీచ్ తర్వాత? ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. సూపర్ అండి. ఇప్పుడు ముగ్గురు పొత్తు పెట్టుకొని వస్తున్నామంటున్నారుగా. ముగ్గురు వచ్చినా, నలుగురు వచ్చినా కానీ జగన్ దెబ్బ తట్టుకోలేరండి ఎవరైనా సరే. ఈ దెబ్బ మటుకు 175 అది పక్కా. చెప్పండి, ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఈ మీటింగ్ లో, జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది విన్నారు, ఉదయం నుంచి ఎండలో ఉన్నారు. ఆ మీటింగ్ లో స్పీచ్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందండి? చాలా స్పందన. మాది కనిగిరి నియోజకవర్గం. దద్దల నారాయణ విజయకేతనం ఎదురేస్తాడు. 175 జగన్. చెప్పండి అన్న, ఎట్లా ఉంది జనం ఈ స్పీచ్ విన్న తర్వాత? జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? మాది పామూరు మండలం బొట్లగూడూరు పంచాయతీ. మాది కనిగిరి. దద్దల నారాయణ కొత్తగా అభ్యర్థి ప్రకటించాడు. కాబట్టి మేము అందరం కూడా జగనన్న ప్రేమతో నిలబెట్టిన అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకోండి. 175 ఖచ్చితంగా గెలిపించి మీకు అందిస్తామని చూస్తున్నాం. ఎందుకంటే జగనన్న చాలా మంచి పథకాలు, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, మరి అమ్మఒడి, నాడు నేడు ఎంతో చాలా అభివృద్ధి చేసిన వ్యక్తి మన జగనన్న. కాబట్టి ఈ వ్యవస్థకి జగనన్న సీఎం కావాలా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగనన్న ఉండాలా అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి. మళ్ళీ ఎడారి అవుతుందేమో అని భయం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ కరువు రాష్ట్రం అవుతుందేమో అని అదొకటే భయం. అందుకే మేము జగన్ గెలిపించుకుంటాం. మాకు జగనన్నే కావాలి, అందుకే మేము జగన్ గెలిపించుకుంటాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది యూత్ కనబడుతున్నారు. ఈ రోజు యూత్ లో ఎట్లాంటి ఆలోచన ఉంది? జగన్మోహన్ రెడ్డి స్పీచ్ చూసిన తర్వాత ఏమవుతుంది? ఒకే జగనన్న ఒక్కరే, మిగతా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఓన్లీ జనాలు నమ్ముకొని ఆయన చేసే మంచి పథకాల మీద 175 సారి గట్టిగా గెలిపిస్తాం అంతే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు వీళ్ళందరూ కులాలు నట్టబెట్టుకు రాజకీయం చేస్తాడు. ఏ కులం లేకుండా జగన్మోహన్ రెడ్డి నిత్యంగా 170 కొడతాడు, కొట్టి తీరుతాడు. జై జగన్. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకు మేము సిద్ధము అనేటువంటి సమాధానం చెప్తున్నారు. ఈరోజు ఏదైతే సిద్ధం సభ ఉందో అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక్కడి నుంచి డైరెక్ట్ ఎలక్షన్స్కి వెళ్తున్నటువంటి తరుణంలో వీళ్ళందరూ కూడా మా గ్రామాలకు వెళ్ళి ఈ సిద్ధం సభ విశేషాలు, ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విషయాలను గ్రామాల్లో చెప్తామని చెప్తున్నారు. వీళ్ళు సత్యతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, మేదరమెట్ల.